బీజేపీ డైవర్ట్ చేయాలనేది ఒక గేమ్ ప్లాన్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత భవిష్యత్ తరాలకు పుస్తకాలు రాయొచ్చు, ఎలాగ చేయొచ్చు రాజకీయాలు అనేది. కానీ అంటే జరిగిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాని మీద తన దాని మీద సాఫ్ట్ గా స్పందించే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం ఎందుకు మొన్న అంత ఫైర్ అయ్యారు? ఆయన ఎప్పుడు సాఫ్ట్గా స్పందించారు మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పట్టించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కొట్టి చంపిపోయారు, హాస్పిటల్లో దాకా వెళ్ళి మరి కొట్టి చంపిపోయారు. ఆ మధ్యన చింతమనేని ప్రభాకర్ ఏం చేశాడు, వాళ్ళ సొంత పార్టీ నాయకుడినే కొట్టబోయాడు. అట్లాగే ఇలా పార్టీకి సంబంధించిన ఆరో శ్రీధర్ ఏం చేశాడు, కిరణ్ రాయలు ఏం చేశాడు, ఆడెవడికి పుట్టాడు జగన్మోహన్ రెడ్డికి అని కూడా అడిగాడు. ఇట్లా ఎవరన్నా ఏదన్నా ఆపారా? ఇవన్నిటికీ కూడా వీళ్ళు మాట్లాడే మాటలు జగన్ మీదకేస్తాడు. అది ఒక స్ట్రాటజీ అందులో ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్లానింగ్ అంతా ఏంటంటే నిరంతరం తెలుగుదేశంకి బ్యాడ్ నేమ్ రాకుండా ఈ బ్యాడ్ నేమ్ అంతా జగన్ మీదకి తీసుకెళ్లేందుకు అనుసరించేటటువంటి వ్యూహం అయింది. ఇది భవిష్యత్తులో పనికొస్తుంది అన్నటువంటిది ఆయన ఎత్తుగడ. అది కీ పాయింట్ ఇక్కడ. అంటే అరవ శ్రీధర్ విషయం చూసుకున్నా, లేదంటే ఒక మహిళా ఇన్ఛార్జ్ విషయంలో చూసుకున్నా, కేసులు పెట్టి జైలుకి వెళ్ళినా అప్పుడు మాట్లాడలేదు కదా. వాళ్ళ విషయంలో ఈ స్థాయిలో అగ్రెసివ్గా స్పందించలేదు కదా పవన్ కళ్యాణ్ గారు, చాలా సైలెంట్గా ఉన్నారు కదా. ఈ విషయంలో మాత్రం ఒక రౌడీ షీటర్ని లేదంటే క్రిమినల్స్ని మేము పార్టీలో కొనసాగనివ్వు అంటే